హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు నేషనల్ లెవెల్ హంటర్ అయిన థామస్ ఆండ్రేతో ఊరమాస్ ఫైట్ చేసి ప్రపంచంలో అందరికన్నా శక్తివంతమైన హంటర్ తానే అని పొగరెక్కిన ఆంబోతిలా రంకెలేస్తున్న థామస్ కొమ్ముల్ని విరిచి చాలా ఘోరంగా ఓడిస్తాడు. తరువాత తన ఫ్రెండ్ జిన్హోని ఎంతగానో హింసించిన డాంగ్సూని తన షాడో గ్రీడ్గా కూడా మార్చుకుంటాడు. అలా తరువాత రోజు ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్కి వచ్చిన హంటర్స్ అందరికీ నేషనల్ లెవెల్ హంటర్ అయిన క్రిస్టోఫర్ రీడ్ చనిపోయాడని, ఈ కేసులో వాళ్ళు అనుమానిస్తుంది జిన్వు వాళ్ళ ఫాదర్లా కనిపిస్తున్న ఒక మాన్స్టర్ని అని రివీల్ చేస్తారు. కట్ చేస్తే హీలైన థామస్ ఆండ్రే తనని ఇంకా తన గిల్డ్లో అందరినీ ప్రాణాలతో విడిచిపెట్టినందుకు జిన్వుకి తన థ్యాంక్స్ చెప్తూ తనకి కావాల్సిన గిఫ్ట్ కూడా ఇస్తానని చెప్తాడు. కానీ ఇదే టైంలో కొరియాలో ఉన్న హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ దగ్గరికి ఫ్రాస్ట్ మోనార్క్ చేరుకుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. ముందుగా డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. మనలో చాలామంది తెలుగులో ఎప్పుడు డబ్ అవుతుందా అని ఎంతగానో వెయిట్ చేస్తున్న క్లాసిక్ డ్రాగన్ బాల్ సిరీస్ త్వరలో తెలుగులో డబ్ అవబోతుందని కార్టూన్ నెట్వర్క్ అనౌన్స్ చేసిన విషయం మనకి తెలిసిందే. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే క్లాసిక్ డ్రాగన్ బాల్ సిరీస్ ఎపిసోడ్స్ కార్టూన్ నెట్వర్క్లో ఆగస్ట్ 25 నుంచి మధ్యాహ్నం 2 గంటలకి ప్రతి సండే తెలుగులో రాబోతున్నాయి. కాబట్టి మిస్ కాకుండా చూసేయండి. ఇంకా చాలా నెలలుగా బ్రేక్ తీసుకుని ఆగిపోయిన హంటర్ మాంగా మళ్ళీ అక్టోబర్ 7న కంటిన్యూ అవబోతుందని అనౌన్స్ చేశారు. ఇంకా జుజుట్సు కైసెన్ ఫ్యాన్స్ కోసం ఇంకొక అప్డేట్. జుజుట్సు కైసెన్ మాంగా నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఎండ్ కల్లా కంప్లీట్ అయిపోతుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మరి క్లైమాక్స్లో ఏం జరగబోతుందో, లాస్ట్ చాప్టర్స్తో ఏ రికార్డ్స్ బ్రేక్ చేయబోతుందో చూడాలి. ఇకపోతే లాస్ట్గా బొరుటో చాప్టర్లో 5వ షింజు కింద కనిపించింది. ఒకవేళ నారుటో బ్యారియాన్ మోడ్ ఏమోనని చెప్పాను, కానీ నాకు కూడా అది ఫస్ట్ గారా అడాప్ట్ చేసుకొని తన కొడుకుగా చేసుకున్న షింకి అనే అనిపించింది. కానీ ఇప్పటి వరకు యానిమేలో తప్ప మాంగాలో ఎప్పుడూ షింకి కనిపించలేదు కాబట్టి అది నారుటో షింజు ఏమో అనుకున్నా. కానీ యానిమే క్యారెక్టర్స్ని కన్సిడర్ చేస్తే అది ఖచ్చితంగా గారా కొడుకు షింకి యొక్క షింజు అయ్యే అవకాశం ఉంది. కానీ ఒకవేళ అది నారుటో బ్యారియాన్ మోడ్ షింజు అయితే మాత్రం హైప్ వేరే లెవెల్కి వెళ్ళి సర్వర్లు తగలడిపోతాయి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ యానిమే. ఈ యానిమేని ఒక్కసారి స్టార్ట్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ చూసారంటే సీజన్ ఎండ్ అయ్యే వరకు ఆపరు. ప్రతి ఎపిసోడ్లో ట్విస్ట్లతో పిచ్చెక్కించేస్తుంది. ఈ యానిమే పేరు తోమోదాచి గేమ్. ఈ యానిమే కేవలం 12 ఎపిసోడ్లతో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. ఈ కథ సింపుల్గా చెప్పాలంటే స్క్విడ్ గేమ్ సిరీస్లా ఉంటుంది. 5 ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ ఫ్రెండ్షిప్ని నిరూపించుకోవడానికి ఆడిన సైకలాజికల్ గేమే ఈ తోమోదాచి గేమ్. మీరు అసలు ల్యాగ్ గేమ్ లేని ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ యానిమేని చూడాలనుకుంటే తప్పకుండా మీరు ఈ యానిమేని చూసేయచ్చు. ఆల్రెడీ చూసిన వారు ఎవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే తన ముందు ప్రత్యక్షమైన ఫ్రాస్ట్ మోనార్క్ని చూసి హంటర్ అసోసియేషన్ చైర్మన్ అసలు తన ఎదురుగా ప్రత్యక్షమైంది ఎవరు, వాడితో మాట్లాడడం సాధ్యమేనా, వాడిని ఒంటరిగా ఎదుర్కోగలనా అనే షాక్లో ఉండగా ఫ్రాస్ట్ మోనార్క్ ఇప్పుడు తన ఆఫీస్తో బయట ప్రపంచానికి ఏ సంబంధం లేదు అని తెలియచేస్తాడు. అంటే ఒకవేళ ఇది ఒక కళ అనుకుంటుండగా ఫ్రాస్ట్ మోనార్క్ చైర్మన్ని అటాక్ చేసి, నీకు ఇప్పుడు వస్తున్న నొప్పి కూడా కలలా అనిపిస్తుందా? సరే, అర్థమైంది, ఇదొక కళ కాదు. అయితే నిన్నొకటి అడగనివ్వు, అసలు నువ్వు ఎవరు? నన్ను చూడగానే నువ్వు వెంటనే గుర్తుపట్టేస్తావనుకున్నా, కానీ ఏం చేస్తాం, ఎంతైనా నువ్వు మనిషివి కదా. ఒక మనిషినా?
నాకు బలహీనులతో పోరాడే ఉద్దేశం అస్సలు లేదు. కాబట్టి మర్యాదగా బయటికి రా, ఓ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్. ఒకవేళ నువ్వు బయటికొస్తే నువ్వున్న వెసల్ అంతమైపోతుందేమోనని భయపడుతున్నావా? ఇప్పుడు నువ్వు బయటికి రాకపోయినా నేనెలాగో వీడిని ఇప్పుడు అంతం చేస్తా అంటూ ఫ్రాస్ట్ మోనార్క్ తన పూర్తి శక్తి సేకరించి తన ఐస్తో ఒక పెద్ద బంతిని ఫామ్ చేసి చైర్మన్ని అటాక్ చేస్తాడు. కానీ ఆ బ్లాస్ట్ వల్ల వచ్చిన పొగ మధ్యలో చైర్మన్ని చూడడంతో గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ ఫుల్ స్పీడ్లో అటాక్ చేస్తే చైర్మన్ ఆ అటాక్ని కేవలం తన చేత్తోనే ఈజీగా తిప్పికొట్టి ఆఫీస్లో ఉన్న విండోని పగలగొడతాడు. ఆఖరికి బయటికి వచ్చావా, అతి గొప్ప ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్. నా ఆఫీస్ని డైమెన్షనల్ గ్యాప్లో బంధించి బయట ప్రపంచంతో వేరు చేసావా? నేను నీ కోసం చాలా కాలం నుంచి వెతుకుతున్నా. ఇప్పటికే మేము మీ 7గురిని కనుగొనడమే కాకుండా 2 అంతం కూడా చేశాం. ఇప్పుడు నిన్ను కూడా అంతం చేసే సమయం వచ్చింది. రారా, అయితే నువ్వేం చెయ్యగలవో చూపించురా ఫ్రాస్ట్ మోనార్క్ అనడంతో మొత్తానికి మన చైర్మన్ గోగన్ హీకి ఫ్రాస్ట్ మోనార్క్కి మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఫ్రాస్ట్ మోనార్క్ వెంటనే తన ఫుల్ పవర్తో ఐస్ ఫామ్ చేసి చైర్మన్ని అటాక్ చేస్తే చైర్మన్ తన వైపుగా వస్తున్న ఐస్ క్రిస్టల్స్ని తన తలతో ఒక మంచి హెడ్ బట్ ఇచ్చి వాటిని పగలగొడతాడు. గ్యాప్ ఇవ్వకుండా ఫ్రాస్ట్ మోనార్క్ పై విజృంభించి తన పూర్తి శక్తితో అటాక్ చేస్తే ఫ్రాస్ట్ మోనార్క్ తప్పించుకొని ఒక ఐస్ బ్లేడ్ని ఫామ్ చేసి అటాక్ చేయబోతాడు. కానీ దానిని తప్పించుకున్న గోగన్ హీ ఒక మంచి పంచిచ్చి వాడి ముఖం పగలగొడదామనుకుంటే ఫ్రాస్ట్ మోనార్క్ చాలా ఈజీగా కేవలం తన చేతిని అడ్డుపెట్టి తన ఐస్ మ్యాజిక్తో చైర్మన్ బాడీ మొత్తాన్ని ఫ్రీజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ చైర్మన్ తన శక్తి సేకరించి పిడికిలి బిగిస్తే ఆ ఐస్ అంతా బద్దలైపోతుంది. అలా మన చైర్మన్ ఐస్ మోనార్క్తో పోటీగా తలపడుతుంటే తన మనసులో మాత్రం నేను దీనిని త్వరగా ముగించాలి, నా శరీరానికి ఇంకెంతో సమయం లేదు అనుకుంటూ తన ఫుల్ పవర్తో అటాక్ చేసిన ఫ్రాస్ట్ మోనార్క్ తన ఐస్ని షీల్డ్లా చేసి ఆ అటాక్ని అడ్డుకుంటాడు. అనుకున్న దానికన్నా ఎక్కువ శక్తి వాడడంతో చైర్మన్ బలహీనపడి ఇక ఇదేనా నా లిమిట్ అనుకుంటుండగా, ఇంతేనా నువ్వు చెయ్యగలిగింది, ఓ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్, నన్ను నువ్వు చాలా నిరుత్సాహపరిచావు అంటూ ఒక్క సెకండ్లో మాయమయ్యి ఫుల్ స్పీడ్లో చైర్మన్ ఎదురుగా ప్రత్యక్షమయ్యి ఫ్రాస్ట్ మోనార్క్ తన ఐస్ ప్లేట్తో చైర్మన్ని పొడి చేస్తాడు. మేము చంపుతున్న మీ అందరూ మీ కొత్త వెజల్స్ని వెతకడానికి ఎంతకాలం పడుతుంది? 1 సంవత్సరమా లేక 2? కానీ మీకంత సమయం లేదు. మా ఆర్మీ అప్పుడే దాదాపు యుద్ధానికి సిద్ధంగా ఉంది. మీరు చేసిన తప్పల్లా ఈ లోకంలో ప్రజల్ని కాపాడాలని చూడటమే. మీరు నిజంగానే ఇక్కడ ప్రజల్ని కాపాడుతూ మమ్మల్ని ఓడించగలమనుకున్నారా? మీకు మేమంత బలహీనంగా కనిపించామా అంటుండగా చైర్మన్ ఒక చిరునవ్వు నవ్వి తన చేత్తో వాడి ఐస్ ప్లేట్ని పట్టుకొని, ఏ కారణం లేకుండానే నేను ఇప్పటి వరకు నీతో పోరాడా అనుకుంటున్నావా? మేము ఎలాగైతే మీరు మాలో ఒక్కొక్కరిని చంపడాన్ని ఊహించలేదో, మీరు కూడా ఒక కీలకమైన విషయాన్ని ఊహించలేదు అంటూ చైర్మన్ గోగన్ హీ తనలో ఉన్న ఆఖరి శక్తంతా సేకరించి ఒక పెద్ద ఫైర్ బాల్ లాంటి అటాక్తో ఫ్రాస్ట్ మోనార్క్ పై దాడి చేస్తాడు. కానీ దానిని ఫ్రాస్ట్ మోనార్క్ తప్పించుకున్న ఆ అటాక్ ఎఫెక్ట్కి అటాక్ చేసిన చైర్మన్ చెయ్యి కూడా మాడిపోతుంది. కొంచెంలో తప్పించుకున్నా, అయితే ఇంతేనా నీ సత్తా? అవునురా అంటుండగా చైర్మన్ చేసిన అటాక్ వల్ల
ఆఫీస్లో విండో బ్రేక్ అయిన చోట ఫ్రాస్ట్ మోనార్క్ సృష్టించిన డైమెన్షనల్ గ్యాప్కి క్రాక్స్ వస్తూ పూర్తిగా బద్దలైపోతుంది. అయితే నువ్వు దాడి చేసింది దానికోసమా? కానీ దానివల్ల ఇప్పుడు ఏం మారదు, ఇక వెళ్ళు అని చైర్మన్ చెప్పిన వెంటనే తనలో ఉన్న జిన్వు యొక్క యాంట్ షాడో ఫుల్ స్పీడ్లో అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అది కేవోస్ ప్రపంచానికి చెందిన ప్రాణే కదా, కానీ ఒక్క చీమ ఇప్పుడు ఏం సాధించగలదు. ఒక్క సెకండ్, అదొక నల్లని షాడోలా ఉంది, అంటే ఒకవేళది అంటూ ఫ్రాస్ట్ మోనార్క్ వెంటనే చైర్మన్ని వదిలి పారిపోతున్న యాంట్ షాడో వెంటపడుతూ దానిని అంతం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తన కొడవలి ఉపయోగించి ఫుల్ పవర్తో ఆ యాంట్ని అటాక్ చేసే టైంకి దానిని స్టైల్గా కేవలం ఒక్క చేత్తోనే ఆపి ఒక హీరోలా ఎంట్రీ ఇచ్చిన మన హీరో జిన్వోని చూస్తాం. నువ్వు అంటుండగా మన హీరో జిన్వు ఆ ఫ్రాస్ట్ మోనార్క్ గాడి పేక పట్టుకొని లాగి, ఎవడ్రా నువ్వు? ఒక ఐసెల్ఫా? నీ షాడోలో నుంచి ఎన్నో వేల కొద్ది సైనికుల్ని ఫీల్ అవ్వగలుగుతున్నా షాడోల మోనార్క్ ఇంత పెద్ద సైన్యాన్ని పోగేసిన తర్వాత కూడా నువ్వు ఎందుకని మమ్మల్ని కలవడానికి ప్రయత్నించలేదు అని ఫ్రాస్ట్ మోనార్క్ అంటున్నా తనని చూసిన జిన్వు మాత్రం గతంలో తను ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయిన ఐసెల్ఫ్ల బాస్ బారూకాని గుర్తు తెచ్చుకొని ఎప్పుడెప్పుడే నేను వాడి గురించి మర్చిపోయి మూవ్ ఆన్ అవుతున్నా. ఒకవేళ ఇందాక ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ చెప్పిన ఊహించలేని సంఘటన వీడేనా అంటూ ఫ్రాస్ట్ మోనార్క్ తన నోట్లో నుంచి ఐస్ని రిలీజ్ చేస్తూ జిన్వుని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. దాని నుంచి జిన్వు తప్పించుకోవడానికి ప్రయత్నించిన జిన్వు చెయ్యి ఆ ఐస్లో ఫ్రీజ్ అయిపోతుంది. దానితో ఒకవేళ వాడు మేజ్ టైప్ మాన్స్టర్ ఏమో అనుకొని తన ఇన్వెంటరీ నుంచి డీమన్ కింగ్ డ్యాగర్ని రప్పించి ఆ ఐస్ మొత్తాన్ని బద్దలు కొడతాడు. ఈ రోజుకి ఇది చాలు, నేనిప్పుడు నా ప్రాణాలకి తెగించి నీతో పోరాడాలనుకోవట్లేదు. ఏమన్నావు? నువ్వు వచ్చింది ఆ మనిషిని కాపాడటానికే కదా? మనిషా? అవును. ఆలోచించి చూస్తే నేను షాడో ఎక్స్చేంజ్ వాడి వచ్చిన యాంట్ చైర్మన్కి అసైన్ చేసింది కదా, అంటే ఇలా జరగకూడదు. చైర్మన్ గోగన్ హీ అంటూ ఆఫీస్ వైపు చూసిన జిన్వుకి తీవ్రమైన గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చైర్మన్ గోగన్ హీ కనిపిస్తాడు. ఇక నువ్వే ఎంచుకో, నాతో పోరాడతావా లేక ఆ మనిషిని కాపాడుకుంటావా అంటూ ఫ్రాస్ట్ మోనార్క్ తన ఐస్ స్పియర్ని ఫుల్ స్పీడ్లో చైర్మన్ మీదకి విసురుతాడు. దానిని జిన్వు తన రూలర్స్ అథారిటీతో ఆపడానికి ప్రయత్నించిన ఎనిమీ రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్కిల్ దాని మీద పనిచేయదని సిస్టమ్ తెలియచేస్తుంది. దానితో అంతా తన ప్లాన్ ప్రకారమే జరిగిందని ఫ్రాస్ట్ మోనార్క్ సంబరపడతాడు. ఇకంతే మన జిన్వు ఫుల్ స్పీడ్లో జంప్ చేసి తన చేతిలో ఉన్న కత్తిని విసిరితే అది ఆ బిల్డింగ్ని చేరుకుంటే జిన్వు తన రూలర్స్ అథారిటీతో తనని బిల్డింగ్ వైపు మరింత ఫాస్ట్గా లాక్కొని ఆ ఐస్ స్పియర్ ఆల్మోస్ట్ చైర్మన్కి తగిలే లోపు మన జిన్వు టైంకి అక్కడికి చేరుకొని ఆ ఐస్ స్పియర్ని అడ్డుకొని దానిని తిప్పి కొడతాడు. కానీ అప్పటికే పోర్టల్ ఫామ్ చేసుకొని పారిపోతున్న ఫ్రాస్ట్ మోనార్క్ని చూసి కోపంతో రగిలి ఎలాగైనా వాడిని ఆపడానికి తన ఇన్వెంటరీలో ఉన్న కత్తులన్నిటినీ బయటికి రప్పించి ఫుల్ స్పీడ్తో జిన్వు వాడిని అటాక్ చేస్తే ఫ్రాస్ట్ మోనార్క్కి ఒక కత్తి కూడా దిగుతుంది. కేవలం ఒక వెసలైన నువ్వు నన్నే గాయపరిచావా? సరే అయితే ఫ్రాస్ట్ మోనార్క్ అయిన నేను ఇప్పటికి వెనక్కి తగ్గిన మళ్ళీ నీ షాడోలతో తలపడే రోజు కోసం ఎదురు చూస్తుంటా. కావాలంటే త్వరలో చావబోయే ఆ మనిషి షాడోని నీ వశం చేసుకొని దానిని నీకు నేనిచ్చిన బహుమతిగా భావించు. రే చెత్తనా కొడక, నిన్ను నేను వదిలే సమస్య లేదురా.
ఇప్పటి వరకు దీనిని ఒక బ్యారియర్తో చుట్టుముట్టడం వల్ల నేను ఇక్కడ జరుగుతుంది గ్రహించలేకపోయానా? చాలా లేట్ అయిపోయింది. హీలింగ్ పోషన్ వాడినా ఏ ప్రయోజనం ఉండదు. బేరు, త్వరగా ఇక్కడికి రా అని జిన్వు అరిచిన వెంటనే బేరు మెరుపు వేగంతో జిన్వు దగ్గరికి దూసుకొస్తాడు. మహారాజా పిలిచారా? ఏం చేసైనా ఈయనని కాపాడు అని జిన్వు చెప్పడంతో వెంటనే బేరు తన హీలింగ్ మ్యాజిక్ ని వాడి చైర్మన్ ని హీల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మహారాజా, నా హీలింగ్ స్పెల్ ఈయనపై పని చెయ్యట్లేదు. ఒకవేళ నా దగ్గరున్న హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ వాడితే ఈయన్ని కాపాడే అవకాశం ఉందేమో. వద్దు, అలా చెయ్యకు. చైర్మన్ గోకన్ హీ, నువ్వు నా కోసం వచ్చినందుకు చాలా సంతోషం. దయచేసి కాసేపు ఓపిక పట్టండి. వెంటనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తా. ఇక ఏ ప్రయోజనం లేదు. నా ప్రాణం చివరి దశకు వచ్చినట్టు నాకు తెలుస్తుంది. కానీ ఆఖరిలో సుప్రీం బీయింగ్ని కలుసుకునే అవకాశం వచ్చింది. ఇక భవిష్యత్తులో వాళ్ళకి మనకి జరగబోయే యుద్ధాలు, మనం తీసుకోవలసిన నిర్ణయాలు. మిస్టర్ గోకన్ హీ, నువ్వు మా తరపున పోరాడుతున్నందుకు చాలా సంతోషం. నువ్వంత శక్తిని పొందుతావని నేనెప్పుడూ ఊహించలేదు. దేవుడా, నీకు చాలా థ్యాంక్స్. ఏదో ఒక రోజు నువ్వొక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు దయచేసి మనుషుల వైపే నిలబడు. నేను కూడా నీలాంటి హంటర్లకి పోటీ ఇస్తూ పోరాడాలనుకున్నా. కానీ ఇప్పుడు ఇలాంటి శరీరంతో అది వీలు పడదనుకుంటా. ఏదైనా కానీ నాకే బాధలు లేవు. ఎందుకంటే ఇక ఇదంతా నా తర్వాత తరానికి నీకే వదులుతున్నా. ఎంతో కాలం నుంచి నా అనారోగ్యం ఎంత పెరిగినా, నా గుండె ఎంత బలహీనపడినా అదంతా నిన్ను కలుసుకోవడం కోసమే అనుకుంటా. అవును, ఇదంతా ఆఖరిలో నిన్ను కలుసుకోవడానికే. నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అంటూ చైర్మన్ తన కనుమూసి జిన్వుని పట్టుకున్న చేతిని కూడా వదిలేస్తాడు. తన కళ్ళెదురుగా తను ఎంతగానో గౌరవించిన చైర్మన్ మరణాన్ని చూడటంతో జిన్వు చాలా బాధపడతాడు. కట్ చేస్తే చైర్మన్ చావుతో వాతావరణం కుండపోత వర్షంగా మారుతుంది. గొప్ప నేషనల్ హంటర్ క్రిస్టోఫర్ రీడ్తో పాటు ముందుగా పార్టీలో మిస్ అయిన బ్రెజిలియన్ హంటర్ జోనస్ కూడా మరణించిన న్యూస్ ప్రపంచమంతా పాకుతుంది. అలానే ఇప్పుడు చైర్మన్ కూడా మరణించడంతో ఎంతో శక్తివంతమైన హంటర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు హఠాత్తుగా చంపబడడంతో అది ప్రజల్ని భయానికి గురిచేస్తుంది. ప్రజలందరినీ మాన్స్టర్ల ప్రమాదం నుంచి హంటర్లు కాపాడతారు. మరిప్పుడు హంటర్లని ఎవరు కాపాడతారు అనే ప్రశ్న వచ్చేలా చేస్తుంది. అలా చైర్మన్ ఫ్యూనరల్కి చేరుకున్న జిన్వు ఎప్పుడూ క్లాస్గా స్ట్రిక్ట్గా కనిపించే వోజిన్చుల్ గెడ్డంతో ఎంతో దీనస్థితిలో కనిపించడం చూస్తాడు. మిస్టర్ వో, మీరు బాగానే ఉన్నారా? నన్ను క్షమించండి మిస్టర్ సాంగ్. ఈ మధ్య నా మనసేం బాలేదు. చైర్మన్ని చంపిన ఆ కిరాతకుడు మీ శక్తితో కూడా వాడిని ఆపడం వీలు పడలేదా? నేనక్కడికి చేరుకున్నప్పటికే ఆయన ఇలా జరిగిందంటే నేనింకా నమ్మలేకపోతున్నా. మొన్న కూడా ఆయన స్టేట్స్లో ఏం జరిగిందో దాని గురించి వినాలనుందని చెప్పారు. వెంటనే నన్ను తిరిగి రమ్మన్నారు. కానీ నేను వచ్చేసరికి ఆయన ఆఖరి క్షణాల్లో ఆయనకి తోడుగా ఉన్నందుకు మీకు చాలా థ్యాంక్స్. వద్దు, ఆ చెత్త నా కొడుకుని నేనే చంపుతా. వాడు ఎక్కడ దాక్కున్నా చైర్మన్ని చంపిన వాడిని నేనే చంపుతానని మీకు మాటిస్తున్నా. కాబట్టి దయచేసి అప్పటి వరకు నాకు థ్యాంక్స్ చెప్పద్దు. నా కోసం రిపోర్టర్స్ అందరినీ ఒకసారి పోగేస్తారా
అంటూ మన హీరో జిన్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి బలమైన హంటర్లందరినీ వేటాడుతుంది. చాలా శక్తివంతమైన మాన్స్టర్లని, వాటిని హంటర్లు ఒంటరిగా ఎదుర్కోవడం ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదని, కాబట్టి టార్గెట్ అవ్వబోతున్నారనే అనుమానం ఉన్న హంటర్లని వాళ్ళు నమ్మదగిన హంటర్లకి దగ్గరగా ఉండమని చెప్తూ, మిమ్మల్ని కాపాడడానికి మీకంటూ ఎవరూ లేకపోతే దయచేసి కొరియన్ హంటర్ అసోసియేషన్కి తెలియచేయండి అంటూ మన హీరో జిన్వు తను ఒక్కడే మోనార్క్లతో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న జుట్సు మన నారుటో సిరీస్లో ఏ క్లాన్ స్పెషాలిటీ అని అడిగా. సో ఈ జుట్సుని మన క్లాసిక్ నారుటో ఫిల్లర్స్లో వాడతారు. ఈ జుట్సు పేరు చాక్రా థ్రెడ్ జుట్సు. ఈ జుట్సుతో ఎనిమి తన చాక్రాని థ్రెడ్ రూపంలో ఫామ్ చేసి దానితో అవతల వారి హార్ట్కి లింక్ అయ్యి తను తీసుకున్న డ్యామేజ్ని అవతల వారికి ట్రాన్స్ఫర్ చేయగలడు. ఈ జుట్సు ఫూమా క్లాన్ యొక్క స్పెషాలిటీ, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఫూమా క్లాన్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, ఎక్కడో దూరంగా ఒక హైడౌట్లో మోనార్క్లందరూ కలుసుకోవడంతో ఫ్రాస్ట్ మోనార్క్ అందరితో మోనార్క్ ఆఫ్ షాడోస్ తిరిగొచ్చాడని, తను ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ కన్నా చాలా ప్రమాదకరమని, కాబట్టి తనని మనందరం కలిసి అంతం చెయ్యాలని చెప్తాడు. కానీ అది విన్న అందరూ షాడో మోనార్క్తో పెట్టుకోవడం అంటే మన చావుని మనం కోరుకున్నట్టే, మూసుకొని కుదురుగా మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ తిరిగి వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ యోగుమంట్ ఇంకా మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీ తార్నాక్ తప్పుకొని ఆ ప్లాన్ మాకు ఇష్టం లేదని వెళ్ళిపోతారు. కానీ షాడో మోనార్క్ ఇంకా తన పూర్తి శక్తిని పొందలేదని, ఇంకా తను మానవ రూపంలోనే ఉన్నాడని తెలుసుకోవడంతో బీస్ట్ల మోనార్క్ రాకాన్ ఇంకా ఇన్సెక్ట్ల మోనార్క్ అయిన క్విరేషా ఫ్రాస్ట్ మోనార్క్ సిలాత్కి షాడో మోనార్క్ అయిన జిన్వుని చంపడంలో సాయం చేయడానికి ఒప్పుకుంటారు. కట్ చేస్తే తిరిగి కొరియాలో మన హీరో జిన్వు ఇంకా చైర్మన్ చనిపోయిన బాధలోనే ఉంటూ ఆయనని చంపిన ఫ్రాస్ట్ మోనార్క్ని ఎలాగైనా పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఎంత వెతికినా ఏ ఆచూకీ దొరకదు. కట్ చేస్తే అలా చైర్మన్ చనిపోయి కొన్ని రోజులు గడవడంతో ఖాళీగా ఉన్న ఆ సీట్ని భర్తీ చేయగలిగేంత గొప్ప హంటర్ ఎవరున్నారు అని అసోసియేషన్లో డిస్కషన్ పెట్టి చైర్మన్ ఎస్ ర్యాంక్ కాబట్టి మరొక ఎస్ ర్యాంక్ హంటర్కి ఈ బాధ్యతని అప్పగించాలా అనుకుంటూ బాగా ఆలోచించి అతనొక ఏ ర్యాంక్ హంటర్ అయినప్పటికీ ఓర్జించుల్నే సరికొత్త చైర్మన్గా ఎన్నుకుంటారు. దానికి కారణం హంటర్ అసోసియేషన్లో జించులకి తెలిసినన్ని విషయాలు, తనకున్నంత ఎక్స్పీరియన్స్ మరెవరికి ఉండదు. అంతేకాక జించులకి జిన్వు లాంటి గొప్ప ఎస్ ర్యాంక్ హంటర్స్తో కూడా మంచి సంబంధం ఉంది. అలా మొత్తానికి ఖాళీగా ఉన్న ఆ చైర్మన్ స్థానాన్ని జించుల్ నింపడానికి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఇదే టైంలో అమెరికాలో ఉన్న స్కావెంజర్స్ గిల్డ్లో థామస్ ఆండ్రే తన అసిస్టెంట్ లోరాతో కలిసి వాళ్ళ గిల్డ్ బేస్మెంట్కి చేరుకోవడంతో, మీరు నిజంగానే దానిని ఒక బహుమతిగా ఇద్దామనుకుంటున్నారా? ఏ ఇవ్వకూడదా? నా ప్రాణం ఇంకా నా గిల్డ్లో అందరి ప్రాణాలకి బదులుగా దీనిని బహుమతిగా ఇవ్వడం అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. అవుననుకోండి. అయితే వాడు దీనికి అర్హుడు కాదని అంటున్నావా? నేను అలా ఏమనలేదు అంటుండగా మొత్తానికి థామస్ ఇంకా లోరా కలిసి జిన్వుకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్న డేగర్లని చేరుకుంటారు. ఇది నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇలాంటివి ప్రపంచంలో మొత్తం కేవలం 2 ఉన్నాయి. ఆ లెక్క ఎప్పటికీ మారదు. అది నాకు కూడా తెలుసు. అయినా కూడా దీనిని తనకి ఇవ్వాల్సిందే అంటున్నారా? ఇదంతా అరుదైనది, శక్తివంతమైనది కాబట్టే దీనిని తనకి ఇవ్వాలనుకుంటున్నా. ప్రపంచంలోనే బెస్ట్ వెపన్ని ఊరికనే ఇక్కడే దాచిపెట్టి తుప్పు పట్టేలా చెయ్యమంటావా ఏంటి?
అనడంతో మనకి థామస్ జిన్వూకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్న డ్యాగర్లు రివీల్ అవుతాయి. కట్ చేస్తే మన జిన్వూ ఇంట్లో న్యూస్ చూస్తున్న జిన్నా జింజుల్ కొత్త చైర్మన్ అయినట్టు తెలుసుకుంటుంది. ఒకరి తర్వాత ఒకరు గొప్ప గొప్ప హంటర్స్ మరణిస్తున్నారని తెలుసుకోవడంతో ఈ ప్రపంచం చాలా ప్రమాదకరంగా మారుతుందని, ముఖ్యంగా వాళ్ళుంటున్న కొరియా మరింత ప్రమాదంగా మారుతుందని అనుకుంటుంది. అమ్మా జీనా, నీకంత టైం ఉంటే నాకు కొంచెం పనిలో సాయం చేయొచ్చు కదా? లేదమ్మా, నాకు చెయ్యాలనే ఉంది, కానీ నా బద్ధకం గురించి నీకు తెలిసిందే కదా. అమ్మా, నీతో ఒకటి చెప్పచ్చా? మనం ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామా? ఇంకెక్కడికైనా వెళ్దామంటున్నావా? కానీ ఈ ఇల్లంటే నాకు చాలా ఇష్టం. ఈ పాత డొక్క అపార్ట్మెంట్లో నీకు అంతగా నచ్చేలా ఏముంది? ఇది పాతదే కావచ్చు, కానీ నాకు ఇక్కడుంటేనే నచ్చుతుంది. ముందు నువ్వు వెళ్ళి కనీసం బట్టలు మడత పెట్టడంలో అయినా సాయం చేయొచ్చు కదమ్మా చిట్టి తల్లి. నేను ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చిట్టి తల్లి అయిపోతానే అంటూ బట్టలు తీయడానికి వాషింగ్ మెషిన్ దగ్గరికి చేరుకున్న జిన్నా సడన్గా ఏదో చూడడంతో షాక్ అయ్యి వెంటనే తన మదర్ దగ్గరికి పరుగు తీస్తుంది. కట్ చేస్తే ఆజిన్ గిల్డ్ బయట ఎంతోమంది రిపోర్టర్లు వెయిట్ చేస్తుంటారు. మనకొచ్చిన న్యూస్ నిజమేనా? ఆయన నిజంగానే ఇప్పుడు ఆజిన్ గిల్డ్లో ఉన్నారా? చూస్తుంటే అలానే ఉంది. నేను నమ్మలేకపోతున్నా. అమెరికన్ నేషనల్ లెవెల్ హంటర్ థామస్ ఆండ్రే ఇప్పుడు ఆజిన్ గిల్డ్లో ఉన్నారా అనడంతో వాళ్ళ ఆఫీస్కి చేరుకున్న థామస్ని చూసి జిన్వూ లేకపోవడంతో వీళ్ళని ఎలా మేనేజ్ చెయ్యాలి అంటూ మన జిన్హో కంగారు పడుతుంటాడు. థామస్ గారు కొరియాకి వచ్చారంటే, అది కూడా మా ఆఫీస్కి వచ్చారంటే నమ్మలేకపోతున్నా. అంతేకాదు, జర్మనీకి చెందిన స్ట్రాంగెస్ట్ హంటర్ లెనార్ట్ నెయిర్మన్ కూడా ఇదే రోజు ఇక్కడికి రావాలా? వీళ్ళు వచ్చి ఇప్పటికే 2 గంటలు అవుతుంది. అన్నా, నువ్వెక్కడున్నావన్నా? దయచేసి ఫోన్ అయినా ఎత్తన్నా. ఎంతో ప్రసిద్ధి చెందిన థామస్ కూడా సాంగ్ జిన్వూని కలవడానికి వచ్చాడు. ఇక ఈ రోజు నేను ఆయన్ని కలుసుకోవడం అసలు వీలు పడుతుందా? మిస్టర్ సాంగ్ ఆఫీసులలో తక్కువ రైడ్లు పూర్తి చేసే పనిలో ఎక్కువ ఉంటాడా ఏంటి? వచ్చేంత సేపు అవుతున్నా ఎక్కడా కనిపించట్లేదు. హహా, మీరు కరెక్ట్గానే ఊహించారు అంటుండగా మన జిన్వూ టైంకి ఆఫీస్లో ఎంట్రీ ఇస్తాడు. అన్నా, నిన్ను చూడడం నాకు ఎప్పుడూ ఇంత సంతోషాన్ని ఇవ్వలేదు. కిందంతమంది న్యూస్ రిపోర్టర్లు ఎందుకున్నారా అనుకున్నా. అంటే ఇదా సంగతి. వాళ్ళందరూ థామస్ రావడం గురించి తెలుసుకొని వచ్చుంటారు. అన్నా, ఎందుకని ఎప్పుడు అస్సలు మీరు నా ఫోన్ ఎత్తరు? చూసుకోలేదురా, బిజీగా ఉన్నా. మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది మిస్టర్ సాంగ్. ఏంటి, కొంపతీసి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడ ముఖాముఖి తలపడతారా ఏంటి? మీరు కొరియాకి ఏదైనా పని మీద వచ్చారా? నేను నీతో ముందే చెప్పా కదా, నా చెయ్యి పూర్తిగా హీల్ అయ్యాక మనం ఎక్కడికైనా తినడానికి వెళ్దామని. అలానే నీ కోసం ఒక మంచి బహుమతి కూడా తీసుకొచ్చా. ఏంటి బహుమత? నీలో ఇది ఆసక్తి రేపినందుకు సంతోషం. మనం ఇంకెక్కడికైనా వెళ్దామా? నేను దానిని నీకు ఇక్కడ అందచెయ్యలేను, ఎందుకంటే అది కొంచెం ప్రమాదకరం. ఏంటి ప్రమాదకరమా? కొంపతీసి ఏమైనా బాంబులను ప్యాక్ చేసి ఇస్తాడా ఏంటి? ఇంతకీ మీరెవరు? మిస్టర్ సాంగ్, నా పేరు లెనార్ట్ నెయిర్మన్. ఇతను ఒకవేళ నేనప్పుడు ప్రెస్లో చెప్పిన దానివల్ల ప్రొటెక్షన్ కోసం వచ్చుంటాడా? మిస్టర్ సాంగ్, ముందు మనం బయలుదేరదామా? అయినా మధ్యలో నిన్ను కలగ చేసుకోమని ఎవడు చెప్పాడు? నేను కూడా మిస్టర్ సాంగ్ని కలవడానికి 2 గంటలుగా వెయిట్ చేస్తున్నా. కాబట్టి నాకు మిస్టర్ సాంగ్తో మాట్లాడడానికి అంతే అధికారం ఉంది కదా. అరే పిత్రే, మేమిద్దరం కలిసి చాలా గొప్ప గొప్ప రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మా మధ్య నీకు స్థానం లేదు. ఏంటి, కష్టపడి ఇంత దూరం వస్తే ఇలా జరుగుతుంది? నన్ను జీవితంలో ఎవ్వరూ ఇప్పటి వరకు పిత్రే అనలేదు. ఇక పదండి, మనం వెళ్దాం మిస్టర్ సాంగ్ అంటూ మొత్తానికి చెప్పినట్టే థామస్ మన జిన్వూతో ఒక మంచి డిన్నర్ని ప్లాన్ చేస్తాడు. నేను ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నానో మీకు మాటల్లో చెప్పలేను. ఏంటది అంత పెద్ద సూట్ కేస్ తెచ్చాడు?
మీరు దీని నుంచి వస్తున్న శక్తిని ఫీల్ అవ్వగలుగుతున్నారా? నన్ను నా గిల్డ్లో అందరినీ ప్రాణాలతో విడిచిపెట్టినందుకు మా రుణాన్ని మీకు దీనినిచ్చి తీర్చుకోబోతున్నా. ఏంటి అది? దాని నుంచి వస్తున్న ఎనర్జీ అచ్చం కామిష్లానే ఉంది. ఓ, మీరు కనిపెట్టగలిగారా? ఒక్క చూపుతోనే చాలా కరెక్ట్గా గెస్ చేశారు. కానీ కామిష్యస్తికలు పూర్తిగా బ్యూరో ఆధీనంలో ఉన్నాయి కదా? అవును, మా అమెరికా గవర్నమెంట్ కామిష్యస్తికల్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. దానికి మేము కూడా ఒప్పుకున్నాం. ఎందుకంటే దానివల్ల మాకు డబ్బు కంటే చాలా విలువైన పేరు లభించింది. కానీ యుద్ధంలో కామిష్ నన్ను కరిచినప్పుడు నాలో ఇరుక్కున్న దాని పొడవాటి దంతాన్ని నా విజయానికి గుర్తుగా నన్ను అభినందిస్తూ నన్నే ఉంచుకోమన్నారు. అది ఒక పొడవాటి ఖడ్గం చేసే అంత పెద్దగా లేకపోవడంతో నేను దానిని ఉపయోగించి 2 శక్తివంతమైన డ్యాగర్లని చేయించా. కానీ ఆ నిర్ణయం ఎన్నాళ్ళకి ఇలా ఉపయోగపడుతుందని అస్సలు ఊహించలేదు. ఇక నుంచి అవి నీ సొంతం అనడంతో కామిష్ డ్యాగర్లని చూసిన మన హీరో జిన్వు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను ఎంతో శక్తివంతంగా ఫీల్ అవుతున్న డీమన్ కింగ్ డ్యాగర్లకి 220 అటాక్ ఉంటే కామిష్ డ్యాగర్లకి ఏకంగా 1500 అటాక్ ఉంటుంది. వీటి శక్తిలో ఇంత తేడానా? దీనితో నా శక్తి వేరే లెవెల్కి చేరుకుంటుంది. ఓ, కొంచెం నిదానంగా మిస్టర్ సాంగ్. అవి ఎంత ప్రమాదకరమైనవంటే నన్ను నేను రీఇన్ఫోర్స్మెంట్తో పవరప్ చేసుకున్నా కూడా ఏదో పేపర్ని కట్ చేసినట్టు కట్ చేసేస్తాయి. మీకు నేనిచ్చిన గిఫ్ట్ నచ్చకపోతే చెప్పండి, అంతేగాని నేనిచ్చిన గిఫ్ట్తో నన్నే చంపాలనుకుంటున్నారా ఏంటి? ఏదైనా కానీ ఇదొక సాధారణమైన డ్యాగర్ మాత్రం కాదు. జిన్వు ఎంతో భయంకరమైన కామిష్ డ్యాగర్లని అంత సులభంగా వాడటం చూసిన అందరూ షాక్ అయిపోతారు. లోరా, నువ్వు ఇంకా నేను తీసుకున్న నిర్ణయం తప్పే అంటావా? ఏమాత్రం కాదు సార్. అయితే మీకు నేనిచ్చిన గిఫ్ట్ నచ్చిందా మిస్టర్ సాంగ్? నిజంగానే ఏం ఆశించకుండా దీన్ని నాకు ఫ్రీగా ఇస్తున్నారా? ఫ్రీ అని అంటున్నారేంటి? నా ప్రాణం ఇంకా నా గిల్డ్లో అందరి ప్రాణాలతో పోలిస్తే ఆ డ్యాగర్లు పెద్ద లెక్కేం కాదు. అయితే నేను వీటిని సంతోషంగా స్వీకరిస్తా. మీకవి నచ్చినందుకు నాకు సంతోషమే అంటుండగా హఠాత్తుగా జిన్వు ఇంకా థామస్ బయట నుంచి భయంకరమైన ఎనర్జీని ఫీల్ అవ్వడంతో అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి బయటికి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. ఇదే టైంలో బయట జనమంతా ఆకాశంలో దేనినో చూసి ఆశ్చర్యపోతుంటారు. దానిని చూసిన మన జిన్వు ఒకవేళ ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్లో డాక్టర్ బెల్జర్ చెప్పిన మ్యాజిక్ స్పియర్ ఇదేనేమో అనుకుంటాడు. నేను నమ్మలేకపోతున్నా. నేను ఇప్పటి వరకు ఇంత పెద్ద గేట్ని నా జీవితంలో చూడలేదు. ఇది కామిష్ వచ్చిన గేట్ కంటే చాలా పెద్దగా ఉంది అని థామస్ ఇంకా జిన్వు ఆశ్చర్యపోతుండగా మనకి కొరియా పైన ఆకాశంలో ఏర్పడిన అతిపెద్ద మ్యాజిక్ స్పియర్ కనిపిస్తుంది. అంత భారీ గేట్ని చూస్తున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతూ అందరూ ఫోటోలు తీయడంతో కొరియాలో ఉన్న మ్యాజిక్ స్పియర్ ఒక గేట్ రూపంలో ఏర్పడిందన్న న్యూస్ ప్రపంచమంతా పాకుతుంది. ఇది తెలుసుకున్న అమెరికన్ గవర్నమెంట్ అయితే మిగిలిన దేశాలపై ఏర్పడుతున్న మ్యాజిక్ స్పియర్లు కూడా త్వరలో అలా భయంకరమైన గేట్లుగా ఏర్పడబోతున్నాయా? వాటిని ఆపడానికి మనం ఏం చెయ్యలేమా అని అడగడంతో డాక్టర్ బెల్జర్ మనం చెయ్యగలిగింది ఒక్కటే, మన ప్రపంచాన్ని రాబోయే వినాశనం నుంచి కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకోవడమే అనడంతో కైసల్ పైన పయనిస్తూ ఆకాశంలో ఏర్పడిన గేట్ని చేరుకున్న మన హీరో జిన్వుని చూస్తాం.
ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, మన జిన్వు ఆ మ్యాజిక్ స్పియర్ ద్వారా ఏర్పడిన గేట్ సంగతి ఏం చేస్తాడో, జిన్వుని చంపడానికి చేతులు కలిపిన ముగ్గురు మోనార్క్లు ఏం చెయ్యబోతున్నారో, అందరూ భయపడుతున్నట్టే ప్రపంచానికి ఏదైనా ప్రమాదం రాబోతుందో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మనందరికీ తెలిసిన వన్ పీస్ యానిమే సిరీస్లో మొత్తం ఎన్ని మూవీస్ ఉన్నాయో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.